మర్యాద కరువైతే మనసు చివుక్కుమంటది. పదవులు కట్టబెట్టినా, పవర్ ఇచ్చినా మర్యాద తక్కువైతే మనసు అస్సలు తట్టుకోలేదు. తెలంగాణ మంత్రులకు ఇప్పుడు అలాంటి కష్టమే వచ్చిందట పాపం. అయితే మంత్రులు ఎక్కడికెళ్లినా మర్యాద టన్నుల కొద్ది ఉంటదిగా, అలాంటి వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారనే డౌట్ పొలిటికల్ సర్కిల్లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమైంది. ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్సీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అదే ఇప్పుడు తెలంగాణ మంత్రుల అలకకు కారణమైందట. ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి ఏం విషయాలు మాట్లాడాలో, ఏ అంశాలను ప్రస్తావించాలో పెద్ద హోంవర్క్ చేశారంట మంత్రులు. కాంగ్రెస్ పెద్దలు సమావేశానికి పిఏసీ సభ్యులను మాత్రం ఆహ్వానించి మంత్రులకు బిగ్ ట్వీట్స్ ఇచ్చారు. దీంతో ఇన్విటేషన్ లేని మంత్రులు అవమానంగా ఫీల్ అవుతున్నారనేది గాంధీ భవన్ లో వినిపిస్తున్న గాసిప్. మొదటి నుంచి పిఏసీ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పిఏసీ సభ్యులను ఎలాగో ఆహ్వానిస్తారు, ఇక మంత్రులను కూడా పిలుస్తారని ఊహించుకున్నారట వాళ్ళంతా. కానీ వారి ఆశలు అడియాశలవడంతో ఆ మంత్రులంతా గుర్రుగా ఉన్నారట. ఇంతకీ పిఏసీ సమావేశానికి మంత్రులు ఎందుకు అంత ఆసక్తి కనబర్చారనేది ఇప్పుడు బహిరంగ చర్చగా మారింది. ఏఐసిసి సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పిఏసీ మీటింగ్ కు హాజరవుతున్నారని తెలిసి మంత్రులంతా ఇంట్రెస్ట్ చూపించారట. కానీ 4 ఏళ్ల కింద నియమించిన 23 మంది పిఏసీ సభ్యులకు మాత్రమే ఆహ్వానాలు అందాయని టాక్. దీంతో అసంతృప్తికి గురైన సదరు మంత్రులు పార్టీ ముఖ్య నేతల ఫోన్లు కొట్టి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారని టాక్. 4 ఏళ్ల కింద వేసిన కమిటీని అప్డేట్ చేయలే, కనీసం కేసీ వచ్చిన సందర్భంగానైనా గౌరవప్రదంగా పిలుపు లేదని నారాజ్ అయ్యారంట కొందరు మంత్రులు. పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై చర్చలు తమ భాగస్వామ్యం అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పలు సూచనలు ఇవ్వాలని భావించారంట మంత్రులు. కానీ కీలకమైన సమావేశానికి ఆహ్వానించకుండా అవమానించారని రగిలిపోతున్నారని టాక్. మరి ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందో, మంత్రులను ఎలా సముదాయిస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిందట.